లేదు స్వామి, నా కూతురు గనక చచ్చిపోయింటే నాకు మనశ్శాంతిగా ఉండేది. ఆ అమ్మాయి నీ రక్తం పంచుకుని పుట్టింది. ఆమెనే చంపాలనుకున్నావా? కానీ దీనివల్ల ఆ అభాగ్యపు వితంతువు పాపాలు అంతమైపోవుగా. ఒకటి గుర్తుంచుకో, పాపపు భారం చాలా అధికంగా ఉంటుంది. ఒకవేళ మరణించటానికి ముందు మనిషి తన పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే ఆ మనిషి ఆత్మ ఆ పాపాలని మోస్తూనే ఉంటుంది. దాని ప్రభావం వాళ్ళ రక్త సంబంధీకుల మీద కూడా పడుతుంది. అందుకని ఆ అభాగ్యురాలైన మీ కుమార్తె ప్రాయశ్చిత్తం చేసుకుని తీరాలి. అలా జరగాలంటే ఆమె బతికి ఉండటం చాలా అవసరం. అందుకే మీరంతా మాతో కలిసి భగవంతుడిని ప్రార్థించండి, రాణి ప్రాణాలతో ఉండాలని. భీమబాయ్, బాలా మీరు సరిగ్గానే ఆలోచించారు. బాలా మనసులో రాణి మీద చాలా ప్రేమ పుట్టుకొస్తుంది. కానీ ఇది మంచిది కాదు. నాకు చాలా భయంగా ఉంది. మీకు తెలుసుగా ఈ పెద్ద జాతి వాళ్ళ గురించి. రాణిని బాలాని ఎప్పటికీ ఒకటి అవ్వనివ్వరు వాళ్ళు. నేను వాడికి నచ్చి చెప్పడానికి ప్రయత్నించాను, కానీ మీరు చెప్పి చూడండి వాడు ఏదైతే అనుకుంటున్నాడో దానివల్ల కేవలం సమాజానికే కాదు, ఆ భగవంతుడికి కూడా కంటగింపుగా అవుతాం. వాడికి నచ్చ చెప్పండి. వదిన చెప్పింది నిజమే. అన్నయ్య, ఒకవేళ ఇది నిజమైతే అప్పుడు మనందరికీ చాలా పెద్ద సమస్య అయిపోతుంది. ఆ అమ్మాయిని బయటికి తీసుకురండి, లేకపోతే ఒక గుండు పేలిందంటే మొత్తం అందరూ దారికొస్తారు. ఒక చిన్న జాతి అబ్బాయి ఒక పెద్ద జాతి అమ్మాయిని ప్రేమించడం అనేది భూమి ఇంకా ఆకాశం కలవడం ఎంత అసాధ్యమో అంతకంటే ఎక్కువ అసాధ్యం. లేదు, నేను ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో రానికి ఎలాంటి ఆపద కలగనివ్వను. ఏం చేస్తావు నువ్వు? అన్నిటికంటే ముందు నేను తుపాకీలో గుళ్ళు ఏర్పాటు చేస్తాను. అప్పుడు రాణి తల్లిదండ్రులపైకి ఇదే తుపాకీ గురిపెడతాను. వాళ్ళని హెచ్చరిస్తాను. ఇక మీదట వాళ్ళు రాణికి ఏమన్నా ప్రమాదం తలబెడితే వాళ్ళని నిర్దాక్షిణంగా చంపేస్తానని. వదినా, ఏమనుకుంటున్నాను? వాళ్ళు దీనికి భయపడతారేనా? మిగతా వాళ్ళు దీన్ని చూసి ఊరుకుంటారా? ఏమైనా చేసుకొని, కానీ నేను నా కర్తవ్యాన్ని నిర్వహించా కదా నాన్న. చూడు బాలా, ఇది మంచి విషయమే, నువ్వు ఒకరి కోసం ఇలా ఆలోచించటం. కానీ రాణి ఒక పెద్ద జాతి వితంతు. ఆమె కోసం మన పరిధి దాటి వెళ్ళి ఆలోచించడం అనేది నీకంత మంచిది కాదు. తన పెద్ద జాతి వాళ్ళే తన నిర్దయగా చంపాలనుకుంటున్నారు.
ఇంకా నేను చిన్న జాతి అయినప్పటికీ ఆమెను కాపాడాలనుకుంటున్నాను. నువ్వే చెప్పు, మా ఇరువురిలో ఎవరు తప్పు? నువ్వు ఒప్పు, కానీ మీ అమ్మ చెప్పేది కూడా ఒప్పే. సంబంధాల్లో సరిస్థాయి ఉండటం చాలా అవసరం. తనకి సాయం చేయడం, తనకి సేవ చేయడం, తన భవిష్యత్తు గురించి ఆలోచించడం తప్పా నాన్న? చూడు బాలా, ఇది ప్రేమ భావన. ఇకని ఒకరినొకరు ప్రేమించడం అంటే వాళ్ళ మీద హక్కుని కోరడం అవుతుంది. ఇక ఎక్కడైతే హక్కు ఉంటుందో అక్కడ సేవ ఉండదు, స్వార్థం ఉంటుంది. అది నిస్వార్థమైన ప్రేమ అయితే దాంట్లో కేవలం ఎదుటివారి సంతోషమే అంటే రెండో వ్యక్తి స్వార్థం లేకుండా. బాలాన్నయ్య, నువ్వు ఈ తుపాకీని పట్టుకుని ఎందుకు నుంచున్నావు? వాళ్ళని హెచ్చరించడానికి వెళ్తున్నాను. ఇప్పుడు వాళ్ళని హెచ్చరించడానికి వెళ్లే బదులు మనం పోలీస్ అధికారి దగ్గరికి వెళ్ళటం మంచిది. ఎందుకంటే వాళ్ళు ఈరోజు ఏదైతే చేశారో అది చాలా పెద్ద నేరం. ఇప్పుడు దీని గురించి మనం ఫిర్యాదు చేయలేదనుకో, అప్పుడు వాళ్ళు ఇలాంటి నేరాలు ఇంకా చేయడానికి తెగిస్తారు. భీమ్ సరిగ్గా చెప్పాడు. బాలా, ఈ తుపాకీ నాకివ్వు. దీన్ని నేను పోలీసుల దగ్గరికి తీసుకెళ్తాను. రా భీమ్. వదినా, వైద్యుడి గారి ఔషధం కోసం కొన్ని మూలికలు తెమ్మన్నారు. నేను వెళ్ళి తీసుకొస్తాను. బాలని గమనిస్తూ ఉండు. అమ్మా, అత్త, వైద్యులు గారు ఏం చెప్పారు? వైద్యుడు గారు ఏం చెప్పారంటే రేపు ఉదయం దాకా ఏమీ చెప్పలేమన్నారు. బాలా, ఈ తుపాకీతోనే ఫైర్ చేశారు. ఎవరికైతే బుల్లెట్ దిగిందో ఆ అమ్మాయి ఇప్పుడు స్పృహలో లేదు. ఆమెను కాల్చిన వ్యక్తి ఎవరో కాదు, అతను ఆ అమ్మాయి సొంత తండ్రి. దానికి మేమే సాక్ష్యం. ఇంకా మాలాంటి వాళ్ళు కొంతమంది కూడా ఈ సంఘటన సాక్షులుగా ఉన్నారు. అమ్మాయి తండ్రి కేవలం తుపాకీ పేల్చాడు, కానీ ప్రేరేపించింది మాత్రం స్వామీజీ. ఆయన ఎప్పుడైతే మా ఊరికొచ్చాడో అప్పటి నుంచి ఊర్లో అందరికీ జాతి ధర్మం అనే పేరు మీద గొడవలు పెడుతున్నాడు. చిన్న జాతి వాళ్ళని జీవించడం దుర్భరం అయిపోయింది. అతను నాతోటి ఇంకా నా పెద్ద కొడుకు బాలాతో కూడా అవమానకరంగా ప్రవర్తించాడు. ఊరంతా తన ఇష్టారాజ్యంగా చేస్తున్నాడు. ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని ప్రశాంతంగా బ్రతకనివ్వడం లేదు. అవును, మా భవ్య అక్కని దేవదాసిగా మార్చడానికి పెద్ద కుట్ర కూడా పన్నాడు ఆయన. ఇప్పుడు ఇంకొక కొత్త నాటకం మొదలుపెట్టాడు. కాస్త శ్రద్ధగా విచారణ జరిపారంటే అప్పుడు స్వామీజీకి విరుద్ధంగా మీకు సాక్ష్యాలు దొరుకుతాయి. ఒకవేళ మీరు స్వామీజీకి భయపడకుండా నీతి నిజాయితీగా పనిచేయగలిగితే, నేను మీకు ఇలా ఎందుకు చెప్తున్నానంటే, సార్ మీకన్నా ముందు ఇక్కడ వేరే అధికారులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడూ మమ్మల్ని సర్దుకుపోమనేవాళ్ళు. భీమ్రావ్, రామ్జీ, అధికారుల్లో అధిక శాతం మంది చెడ్డవాళ్ళున్నారు. కానీ అదేవిధంగా చాలా తక్కువ మంది నిజాయితీపరులు, నీతి నియమాలు గల వాళ్ళు కూడా ఉంటారు. ప్రజల్లో నమ్మకం ఇంకా ప్రభుత్వ ప్రతిష్ట ఈ అతి కొద్ది అధికారుల వల్లనే మిగిలి ఉంటుంది. అందుకని నమ్మకం ఉంచండి. సొంత కూతుర్ని కాల్చి చంపబోయిన ఆ దుర్మార్గుణ్ణి పట్టుకుంటాం, ఇంకా వాణ్ణి రెచ్చగొట్టిన స్వామీజీని కూడా. పదండి.
స్వామి, వార్త అందింది. రాణికి దిగిన గుండు వైద్యుడు తీసేశాడంట. ఇప్పుడు ఆమె బతికే అవకాశం ఉందంట. చాలా సంతోషం. అయినా ఆమె బతికి తీరాలి కూడా. స్వామి, మీరు ఆమెకు శిక్ష పడాలన్నారు? నువ్వు మూర్ఖుడివి. ఆమె ఇప్పుడిప్పుడే మృత్యువుతో పోరాటం చేసి బతికింది. నువ్వప్పుడే ఆమెను శిక్షించమని అడుగుతున్నావా? ఆమెకు కాస్త సమయం ఇవ్వండి, కాస్త కోలుకొనివ్వండి. మనిషి ఏదైనా శిక్ష తాలూకు బాధను భరించాలంటే అప్పుడు కేవలం శిక్ష తాలూకు బాధ మాత్రమే ఉండాలి, వేరే బాధలు ఉండకూడదు. అలాగే స్వామి. స్వామి, స్వామి, అనర్థం జరిగింది స్వామి, అనర్థం జరిగింది. వీళ్ళందరూ బుద్ధి నాశనం అయిపోయింది. ఏమనర్థం జరిగింది? ఎవరి బుద్ధి నాశనమయ్యింది? అదే కొత్తగా వచ్చిన పెద్ద ఆఫీసర్కి. ఆయన దగ్గరికి రామ్జీ ఇంకా భీమరావు వచ్చి మీ మీద ఫిర్యాదు చేశారు. ఆయన మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి ఇప్పుడు ఇక్కడికే వస్తున్నాడు. స్వామి గారిని అరెస్ట్ చేయడానికి వస్తున్నాడు. స్వామి గారిని అరెస్ట్ చేయడానికి వస్తున్నాడు. బంధించడానికి వస్తున్నారు. మనం ఊరుకోవద్దు. అరే, అలా ఎలా అరెస్ట్ చేస్తారు? రానిండి అతన్ని, మనం చూద్దాం. పోలీసుల ముందు మీరెవ్వరూ ఏమీ చేయలేరురా. స్వామి, అవసరమైతే మా ప్రాణాలైనా ఇస్తాం. మీ మీద ఈగను కూడా వాళ్ళనేమో. ఏమంటారు? నిజం స్వామి, మీకోసం మేము ఎంతకైనా తెగిస్తాం. కానీ మేమెవరం మీకు ఎలాంటి కష్టం రానివ్వం. మీరందరూ చచ్చినా సరే వాడు నన్ను ఈడ్చుకుని తీసుకెళ్తాడు. వెంటనే ఏదైనా పథకం వెయ్యాలి. ఆగండి, శాంతించండి. నాకెలాంటి రక్షణ అవసరం లేదు. ఈశ్వరుడు మాకు తోడు ఉన్నాడు. ఎవరికైతే భగవంతుడు తోడుంటాడో వాళ్ళని ఏ మనిషి ఏమీ చెయ్యలేడు. మీరు వెళ్ళి గ్రామస్తులందరికీ చెప్పండి, మీ స్వామి ఆ చిన్న జాతి వాళ్లైన భీమరావు అలాగే రామ్జీల కుట్రలో ఇరుక్కోవచ్చని. ఇప్పుడు ఇక్కడి నుంచి నన్ను ఎవరైనా బంధించి తీసుకెళ్తే గ్రామస్తులు ఇలా అనుకోవాలి, ఇది స్వామి మీద కాదు వాళ్ళ ధర్మం మీద కుట్ర జరిగిందని, వాళ్ళ సంప్రదాయాల మీద దాడి జరిగిందని. మీ స్వామి కోసం కాకపోయినా వాళ్ళ ధర్మం మరియు సంస్కృతిని రక్షించుకోవటానికి వాళ్ళు పోరాడాల్సి ఉంటుంది. ఒకవేళ అవసరమైతే ప్రాణాలు ఇవ్వమనండి, ప్రాణాలు తీయమనండి. మొత్తం శుభ్రం చేయటం కోసం మొత్తం కాల్చి బూడిద చేసినా తప్పు లేదు. ఇక మీరు వెళ్ళండి. స్వామి, మరి మేమేం చేయాలి? నువ్వు కూడా వెళ్ళు. జనాలకు నువ్వేం చెప్తావంటే, నువ్వు ఏదైతే చేశావో అది ధర్మాన్ని రక్షించటానికి, నీ జాతి మర్యాద కోసం, నీ రక్తం శుద్ధి కోసం చేశానని నువ్విలా చెప్పావంటే జనాల్లో బాగా పౌరుషం వస్తుంది. వెళ్ళండి.
రాణి ఎలా ఉంది? బానే ఉంది. ఇక్కడే కూర్చో. ఒకవేళ రాణి గారి స్పృహలోకి వచ్చిందంటే ఈ మందు వేయమని వైద్యుడి గారు చెప్పారు. నేను మీ అమ్మనిరా. నీ గురించి నీకన్నా నాకే బాగా తెలుసు. నా పిల్లలందరిలో కన్నా భావోద్వేగం నీకే ఎక్కువ. అందుకనే కోపం కూడా ఎక్కువే వస్తుంది, అలక కూడా ఎక్కువే ఉంటుంది. ఇంకా ప్రేమ కూడా చాలా ఎక్కువ ఉంటుంది నీకు. ఈ మనస్తత్వం వల్లే ఏ విషయానికైనా నువ్వు చాలా ఎక్కువగా బాధపడుతుంటావు. ఈ కారణంగానే నిన్ను ఆపుతుంటాను రా. అలాంటి దారిలో నడవకుండా ఆపుతున్నాను. అవి నిన్ను గమ్యానికి తీసుకెళ్ళలేవు. నాకు తెలుసమ్మా, నీ మమకారం తెలుసు, నా జాతి తెలుసు. ఇంకా దారులు కూడా. ఇప్పటిదాకా ఎవరూ రాలేదు. ఈ గ్రామస్తులందరూ ఎక్కడ చచ్చారు? కెప్టెన్ గారు, నా భర్తను వదిలేయండి కెప్టెన్ గారు. పోలీసులు చేస్తున్నారు. ఇప్పుడు నేనేం చేయాలి? వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి. ఈయన తప్పే లేదండి కెప్టెన్ గారు, దయచేసి ఆయన వదిలిపెట్టండి. ఆయన ఏ తప్పు చేయలేదు. కెప్టెన్ గారు, నా మాట వినండి. ఈయన ధర్మం కోసం తన సొంత కూతుర్ని ఆహుతీయడానికి ప్రయత్నించారు. దయ చూపించండి కెప్టెన్ గారు. ఎవరన్నారు ఇతను ఏదైతే పాపం చేశాడో అది ఆహుతి అని? స్వామి వారు చెప్పారు, ధర్మాన్ని రక్షించడానికి కొన్నిసార్లు మన ప్రాణాన్ని ఆహుతి ఇవ్వాల్సి ఉంటుందని, సొంత వాళ్ళని కూడా త్యాగం చేయాల్సి ఉంటుందని. మంచిదైంది, నువ్వే స్వయంగా చెప్పావు ఈ నేరం చేయటానికి స్వామీజీ నిన్ను రెచ్చగొట్టాడని. సరే, ఇప్పుడు నీ ఈ జైలు యాత్రలో నీతో పాటు స్వామీజీ కూడా ఉంటాడు. కెప్టెన్ గారు వినండి, దయచేసి అలా చేయకండి. కెప్టెన్ గారు, నా మాట వినండి.